నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ రంజాన్. బాగా నిద్రపోతా ఉన్నా మా మేడం అయితే పిలిచి కవర్ అయితే ఇచ్చింది. ఇక్కడ రాసింది హ్యాపీ ఈద్ అని. ప్రతి సంవత్సరం హ్యాపీగా ఉండని చెప్పి ఇదైతే ఇచ్చింది. నాకు తౌఫీక్ బైక్ కూడా ఇచ్చిన్నది. సేమ్ ఇదే మరి కవర్ ఇచ్చింది. ఆయనకి ఎంత ఇచ్చిందో నేను చూడలా. ఆయన అయితే నన్ను అడిగినాడు. నేను కూడా చూడలా బ్రో, వీడియో తీసిన తర్వాత చెప్తా ఎంత ఉందో, నాకు కూడా తెలియదు అని చెప్పిన. ఇప్పుడు మేము ముందర ఓపెన్ చేస్తా, ఎంత ఇచ్చిందో చూద్దాము. ఇక్కడ పేరు కూడా రాసింది వింకీ గమ్మేసరికి ఇచ్చింది. మళ్ళా 500 రియాలు ఇచ్చింది. 500 రియాలు అంటే మన ఇండియా డబ్బులు ఇప్పుడు ప్రజెంట్ అయితే 24 రూపాయలు ఉన్నది. 24 ఇంటూ 500 12,000. మొత్తానికి ఇన్ని రోజులు అద్దాలు అవి ఆ పనులు ఈ పనులు చేయించి మొత్తానికి మా మేడం అయితే 500 రియాలు అయితే ఇచ్చింది. సో నా కష్టానికి ఫలితం అయితే వచ్చిందనమాట. ఇంకా తౌఫీక్ బైక్ ఎంత ఇచ్చిందో అడుగుదాము. తౌఫీక్ బైక్ కూడా ఇచ్చింది. అంటే వాళ్ళ మేడము ఎక్కువ ఇచ్చింటుంది, మా మేడం నాకు తెలిసి తక్కువ ఇచ్చింటుంది. వాళ్ళ మేడం నాకు ఇలా ఆయనకి ఇచ్చింది. ప్రతి సంవత్సరము ఇక్కడ ఉండే డ్రైవర్కి కూడా వాళ్ళ మేడం ఇచ్చేదంట. కానీ ఏమో ఈసారి వాళ్ళ మేడం నాకైతే ఇలా ఆయనకైతే ఇచ్చేసి వెళ్ళిపోయిందంట సాపర్కి. చూద్దాం తౌఫీక్ బైక్ మా మేడం ఎంత ఇచ్చిందో. పొద్దున్నే ఫోన్ చేసే లోపల బాగా ఏంద్రా నాయన పొద్దున్నే ఫోన్ చేసినారు అనుకున్నా. బయట పోయి వచ్చే ఇది ఇచ్చింది, ఈద్ ముబారక్ అని. मेरा पास भी चाय हो गया. क्या चाय हो गया? चाय पत्ता नहीं है. हाँ तौहीक ब्रो, ईद मुबारक. ईद मुबारक भाई. कितना मिला? मेरे को मिला. रात को हो गया ना? नहीं ऐसा नहीं है भाई, ईद की नमाज की बात करना है. हाँ खोलो खोलो. क्या मेरा खोल दिया? खोलो, क्या मुश्किल है? खोल लिया. तुमको कितना मिला है? 300 यानी 500. 600 मिला. 500 है. 500 है. हाँ 600 किधर है? इधर 200 है. ओके 300 400 500 क्यों? क्यों? आपको तो से जो ये मैडम रिम का दे दिया नहीं. मैडम रिम में होता तो आपको मिलता. माँ मैडम, मेरा मैडम कितना दिया तुमको? 100 दिया. 100. 100 రియాలు ఇచ్చిందంట తౌఫీక్ బైకి. ఎందుకంటే వాళ్ళ మేడము ఎక్కువ ఇచ్చింటది. తుమారా మేడం కిतना दिया? 200 देता है. తుమారా మేడం तुमको? मेरे को 500 दिया. వాళ్ళ మేడం 500 ఇచ్చింది. నాకైతే मेरे को देके गया, मैं दिखाना. నాకైతే మా మేడం అంటే వీళ్ళ మేడం నాకు ఇలా ప్రతి సంవత్సరం ఇంకొక డ్రైవర్ ఉంటాడు కదా, అతనికి ఇస్తా ఉన్నదంట. కానీ ఏమో ఈ సంవత్సరం అయితే నాకు ఇలా మా మేడం అయితే ఇచ్చింది 500 రియాలు. మా మేడం తౌఫీక్ బైక్ కూడా 100 రియాలు అయితే ఇచ్చింది. సో అది అయితే అదే వచ్చిందనమాట. మాకు పని చేసిన దానికి కష్టానికే ఫలితం అనమాట ఇది. తౌఫీక్ బై ఇంకా ఒక్క పొద్దులు అయిపోయినాయి కదా, పొద్దున లేచి టిఫిన్ అయితే తినేసాడంట. నాకు కూడా మ్యాగీ చేసినాడు. చూద్దాం దీని టేస్ట్. పొద్దున్నే ఇదే మనకి టిఫను. తౌఫీక్ భాయ్ అందరికి ఈద్ ముబారక్ చెప్పేదానికి పోతున్నాడు. నేనైతే మ్యాగీ తీసేసుకున్నా, రూమ్లో తిందామని. నీళ్ళు పోసి కడగాలంటే ఇదంతా కడగచ్చు కదా, ఆయన గమ్మున ఉన్నాడు. నాకు చెప్తాడు ఇదంతా కడగాల్సి వచ్చిందని. హలో ఫోన్ చేసింది, మళ్ళీ కట్ అయిపోయింది. ఈరోజు ఇంట్లో వంట చేయరేమో, ఆమె ఆల్ బైక్ పోవాలనింది. واحد جمبري جنبه 10 حبة. بعدين في سلطة دي ميل جنبه سرين. بعدين 4 تشيكن أخذنا. بس قولي لي هذا التشيكن لازم فريش، مو سلق أمس في الليل بعدين سوي فراي أجين. اوكي هذا كم؟ 4 دي تشيكن. اوكي هذا جاية هذه سرين 10 pieces. 10 pieces. هذا كم حبة؟ هذه 4 جاية 4 جي. أنا أعرف جوا 4 صح؟ أيوة. عشان هذا كم كيس هذا؟ أنت أنا؟ أيوة توفيق؟ كل 4. أيوة. بعدين واحد أدركنا دي جمبري. اوكي في سلطة هذه أنا بوسلو شفته. في جوا هذه. اوكي فريش تشيكن. اوكي مو سلقام سوي بعدين سوي فراي كمان. ఓకే అందరికీ మతాము. నాకు సవాహెద్ అన్న షూ. నాకు తౌఫీక్ భాయ్కి
ఆమెకి, ఈ పని మనిషికి, అందరికీ, మళ్ళా పిల్లోడికి కూడా. తౌఫిక్ బాయ్కి ఇంట్రెస్ట్ లేనట్టున్నది, నిద్రపోతున్నాడు. రా బ్రో అంటే 2 గంటలకు పోదాం, 3 గంటలకు పోదాం కానీ ఇంకెందుకు ఆయన డిస్టర్బ్ చేయడం అని నేనే పోతాను. మేడం మళ్ళీ కేక్ కూడా కావాలని చెప్పింది. ఫస్ట్ మొత్తం చూడమనింది. ఒకవేళ ఓపెన్ చేసినంటే ఫస్ట్ మొత్తం తీసుకొని వచ్చేసాయి, తర్వాత అక్కడ పోయి కేకులు ఏమేమి ఉన్నాయి చూడనింది. కేకులకి మళ్ళీ డబ్బులు ఇచ్చింది 500 రూపాయలు. అక్కడ కేకులు ఏమున్నాయి చూసి ఫోటోలు పెట్టానింది. ఈ దుమ్ము ఏందో పీడ పట్టినట్టు పట్టింది. మళ్ళీ ఈరోజు లేచిన ఆ దుమ్ము భయంకరంగా 3-4 రోజుల నుంచి నీ దుమ్మే లేసేది. ఒక్కసారి లేచేసి వదిలేస్తే పోదా అట్టున్నది అని. ఇళ్ళ సందులోనే బాగా ఎక్కువ దుమ్ము కనిపిస్తుంది. ఇంకా హైవే ఎక్కితే ఇంకా ఎక్కువ ఉంటుందేమో. షాపులన్నీ కూడా మూసేసి ఉన్నారు. మతాములు అయితే తెరిచి ఉంటారు. ఇంక ఈ ఆల్ బైక్ తెరిచినారు లేదు, తెరిచినట్టే ఉన్నారు. బండి వచ్చింది లోపల నుంచి, ఇంకో బండి కూడా పోతా ఉన్నట్టున్నా లోపలికి. చూడాలా, తెరిచినారు కానీ ఇక్కడ పార్కింగ్ లేదు. ఇప్పుడే తెరిచినట్టున్నారు. పార్కింగ్తో సాగాడు. ఈ చెత్త డబ్బా కాడ పెడితే నాకు ఈ ఆల్బైక్ వాళ్ళంటే అస్సలు పడతావు. ఎందుకంటే వీళ్ళు రెస్పాన్సే సరిగానే ఉండదు. వీళ్ళు సౌదీ వాళ్ళు వచ్చారనుకో రెస్పాన్స్ బాగుంటుంది వాళ్ళకి, మనకే సరిగా ఉండదు. మళ్ళీ ఉంటారు పోతే. ఆర్డర్ అయితే ఇచ్చేసిన 98 రియాలు మొత్తము. వస్తాను ఈద్ ముబారక్ చెప్తాను అందరికి. వాళ్ళు బెన్నా వచ్చి తీసుకొని మంచి పని చేసిన. ఉండే కొద్ది బండ్లు ఎక్కువైపోతున్నాయి, ఆడ రోడ్ల పైన పెట్టేసిపోతున్నాను. ఫుడ్ ఇంట్లో ఇచ్చేసి పోయేది మేలు. ఎందుకంటే ఆడ మళ్ళీ కేక్ కాడ లేట్ అయితే పిల్లోడు మనం లేట్గా తిన్నా పర్వాలేదు, పిల్లోడు పాపం టయానికి తినాలి. ఆ పిల్లోడు హెల్త్ బాగాలేదు కాబట్టి తౌఫిక్ బాయ్ని బయటికి రమ్మని చెప్పి తౌఫిక్ బాయ్కి ఇచ్చేస్తా. మళ్ళీ నేను పోయి కేక్ తీసుకోవచ్చు. నిద్రపోతున్నాడు, ఎత్తాడో నిద్రపోతున్నాడేమో. ఎత్తాడో ఆయన్ని నేను ఆడ బయటికి పిలుస్తాను, ఆయన్ని అదే నాతో పాటు రమ్మని పిలుస్తాను అని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టుకోనుకుంటున్నాడు. సరేలే ఇంత దూరం వచ్చినాం, పోయి ఆమెకే ఫోన్ చేసి ఎత్తడం లేదు. ఆమెకే ఫోన్ చేసి ఆమెనే బయటికి రమ్మని చెప్తా, సింతియాని. ताल भर रहा नजीब अकिल, నజీబ్ అక్కిల్ తాల్ బర్రా. ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయడం? ఆమె రామ్మ అంటే ఆమె వచ్చింది ఇంకా రామ్మ తల్లే ఆడొచ్చిందే. ఇంకెందుకు వీళ్ళందరికి ఫోన్ చేయడము, డైరెక్ట్ పోయి వెళ్ళి కొట్టినా సరిపోయింది. ఒక టైం వేస్ట్. దుమ్ము చూడాలంటే ఈ దువార కాడ బాగా కనిపిస్తుంది, దుమ్ము ఉండదు లేదా అనేది. ఆ ఏరియా అంతా మోసకపోతుంది. ముందు పక్కకుండా ఏరియా ఖాళీ ప్లేస్ కదా, మొత్తం మోసకపోతుంది. ఫుల్ స్పీడ్లో ఉంటారు ఇప్పుడు, పండగ కదా బాగా ఆడుతా పాడుతూ ఉంటారు. దుమ్ములే ధూళిలే పండగ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
రోడ్డు బ్లాక్ చేసేస్తున్నారు ఇక్కడ, 1 వే పెట్టేశారు. మొత్తం ఆడదా కొన మొదలుంటున్నది అది. లేదులే, సగానికే. ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటారు బా, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది పని. ఏదో ఒక సందులో ఖచ్చితంగా 1 వే పెట్టి ఉంటారు. మొత్తం బాగా డెవలప్ చేస్తారనమాట. అందుకోసం ఏడే కానీ గుంతలు మిట్టలు లేకుండా నీట్గా అయితే ఒక్క రవ్వ పోయినా కూడా ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేది, 1 వే పెట్టేసేది. ఒక 10 రోజులు దాన్ని బాగా జాయింట్లు గుంతలు అతుక్కునేంత వరకు పెడతారు, మళ్ళీ తీసేస్తారు. ఇదే మేడం ఇచ్చిన లొకేషన్. వచ్చినా నేను ఇంతకుముందు మేడం ఎక్కించుకొని, కానీ మళ్ళీ మేడం లొకేషన్ ఇచ్చింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది అంగడి. ఖాళీగానే ఉన్నది ఇది గనాచి. బా ఏంది షాక్ మీద షాకులు కొడతానే ఉన్నాయ్యా. అదే పొద్దున్నుంచి ఇప్పుడు 3 సార్లు కొట్టింది షాకు. ఏడ పడితే ఆడ జిల్లు ఉన్నాయి, గోర్లు అట్టే పట్టని కొడతాయి. మేడం ఆడికి పోయిన 500 రియాలు ఇచ్చాది, ఇక్కడ చిల్లర లేదు. ఏమైనా ఎత్తుకాలి ఇంకా చిల్లర నేను. అది 225. ఆ మేడం ఫోటో పెట్టినాడు, ఉండే కేకులు 4 ఉన్నాయి. ఒక కేక్ నచ్చింది. ఇక్కడ బకాలన్నీ కూడా మూసేస్తున్నారు. అడుగుదామంటే ఏదో ఉన్నది, ఈరు చిల్లర వాళ్ళకు కూడా కావద్దు చిల్లర. ఇక్కడ ఎవరు ఇచ్చారు బా, ఎవరికా ఉంటుంది ఇక్కడ, ఎవరికా ఉండదు. అయినా మూసేస్తున్నారు ఇక్కడ, ఎవరు లేరు ఇక్కడ. ఇది చూసారా, ఇది స్కూలు. ముందు సిల్లర్ ఎత్తుకురాను అయినా స్కూల్ కదా. ఇదైతే ఇచ్చింది మేడం, తీసేసుకున్నాం. ఇంకా దించుతాం ఆ స్టాక్ ఫుల్గా. నేను వలి అన్నకు చెప్పి వలి అన్న దగ్గర 20 రియాలు వేయించుకొని నా బ్యాంక్ ద్వారా ఇచ్చిన. ఇంకా మేడం నాకు పొద్దున అదే ఇచ్చింది కదా, ఆ చిల్లర ఉండింది, ఆ చిల్లర ఇచ్చిన ఎట్లో. అది లేకుండా అవనంటే సద్దును ఇక్కడ. మళ్ళీ 25 రియాలు కావాలి కాబట్టి మళ్ళీ వలి అన్నకు ఫోన్ చేసి 20 రియాలు వేయించుకున్నా నా బ్యాంకులో. ఏం చేయాలా, ఎట్టో అడ్జస్ట్ చేసిన. ఎట్టయితే ఎట్టయిందిలే, మన పని అయింది. మన పని కాదు, మేడం పని. నేను చెప్పాలా మళ్ళీ మర్చిపోకుండా 25 రియాలు తెచ్చిమ్మా అని. లేదనుకో మేడం నన్ను అరుస్తుంది, నువ్వు ఇచ్చినావు కదా చెప్పాలి కదా అని. شوف هذا 200 15 اوكي لا مو 15 25 هذا 25 انا يعطي شوف هذا 300 اوكي جيب 25 25 بعدين يعطي خلاص روح انت كلم بعدين شوف. నేనేమన్నా ఇప్పుడే అడిగినా, ఎప్పుడు లేదంటే. తోబి పైగా ఒకసారి ఫోన్ చేస్తా, ఎందుకంటే టక్కని రూమ్ కడిపోయాం అనుకో నిద్రపోతూ ఉంటాడు, బాగా నిద్రపోతాడు ఫుల్గా. ఆయన ఫోన్ చేస్తా, వస్తే ఇద్దరం కలిసి తింటాము. లేదంటే టైం అయింది కదా 2 అవుతుంది, ఇంకా మనం టయానికి తినాలి, లేకపోతే బీపీ వస్తుంది. చూద్దాం ఫోన్ ఎత్తాడు. ఎత్త పొజిషన్ లేడు ఆయన. సరే బ్రో బాయ్, ఇంకా నేను తినేస్తా. నాకు తోదికి బైకి ఇద్దరికి స్పైసీనే ఆర్డర్ పెట్టిన. ఈ సపరేట్గా స్పైసీ, వాళ్ళకి నార్మల్, మేము స్పైసీ తెచ్చుకున్నాం. టైం అయింది 2 కావస్తుంది టైం. అయింది సపరేట్ పెట్టేస్తా. రెండు ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి.
తోహి బేగెట్ పెట్టేస్తాను. ఇంకా ఆయన ఎప్పుడైనా రాని. నాకు అప్పుడే అర్థమైంది ఆయనకి ఇంట్రెస్ట్ లేదని. ఎందుకంటే 3 గంటలకు పోదాం ఇంకి బ్రో, 2 గంటలకు పోదాం ఇంకి బ్రో అన్నాడు. మనం అంటే ఉండగలుగుతాము, పిల్లోడు ఆడుంటాడు. లేదు బ్రో నేను పోవాలన్నా. ఇంక ఇవే వచ్చింది 4 పీసులు, ఒక బ్రెడ్. ఇదేమో తోహి బైకి. ఇంక వీటిలోనే 2 తెల్లగడ్డ అయ్యి 2 టమాటా సాసులు ఇచ్చినారు. ఇంకా ఆయన కూడా సపరేట్ 2 ఉన్నాయి ఇక్కడ. ఈ పక్క ఒకటి ఉన్నది, కింద ఉన్నాయి, దిగులు ఒకటి ఉన్నది. దీంట్లో 2, దాంట్లో 2 ఇచ్చినారు. దీనికి 2, దానికి 2. ఇది ఒకటి తిన్నామనుకో కడుపు ఫుల్ అయిపోతుంది. అంటే ఈ సెట్ మొత్తం తిన్నామనుకో కడుపు ఫుల్ అయిపోతుంది. టైం 6:30 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఇంకా వాళ్ళ బంధువుల ఇంటికి పోయి ఇంకా ఈద్ ముబారక్ ఇప్పుడు చెప్పేదానికి పోతున్నారు, పొద్దున్నుంచి పోకుండా అని నేను అనుకుంటున్నా. దుమ్ము ఇంకా తగ్గల, పొద్దున్నుంచి అట్టే ఉన్నది. ఇదంతా కూడా కలర్ మారిపోయింది. బండ్లు కూడా గబ్బు అయిపోయింటాయి. ఉందో చూసినారా దుమ్ము, ఎంత దుమ్ము, అబ్బా పెరకపోయింది. ఇంకా రేపటి నుంచి మామూలుగా 8 గంటలకు లేస్తా కదా, ఆ టైంకి లేయాల్సిందే. ప్రతిరోజు బండి తుడుచుకోవాలా. ఇంక ఈ మారు దుమ్ము ఉంటే పొద్దున్నే మేడం బయటికి పోతుంది కాబట్టి కడగాల. రేపు 2 బండ్లు కడగాల. రంజాన్ టైంలో మధ్యాహ్నం 11కి 10కి లేస్తా ఉన్నాము. అట్లా కుదరదు, ఎందుకంటే మధ్యాహ్నం పూట పోతానింది మేడం రంజాన్ పూట, అంటే రంజాన్ నెలంతా. ఇంకా రేపు నుంచి నార్మల్గానే పొద్దున్నే బయటికి పోతుంది. ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నా వాళ్ళ బంధువుల ఇంటికి, అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అడిగిపోతాం తెలియదు. బాగా నీట్గా రెడీ రావు ఇంకేనింది నన్నేమో లాభాలు తీసుకొని పోతా అన్నట్టు. సర్లే మేడం అంటే నీట్గా రెడీ అయ్యేదానికి మేకప్ వేసుకోవాలా? ఏమైనా ఆడపిల్లలమా? సబ్బేసి మొంగడుకునే వచ్చినాం అంతే. బండి ఇక్కడ పార్కింగ్ పెట్టానో లేదో మేడం బయటకు వచ్చింది. ఈ బీగాలు ఇచ్చింది BMW. ఈ బండి ఆడ పెట్టేసి ఆ బండి తీసుకో ఇంకి అని. బయట అవి ఏమంటారు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా అన్నీ బయట పెట్టున్నారు. చాలా రోజులు అయింది ఈ బండి తోలి. ఇది నెంబర్ 2 పెట్టుకుంటుంది మేడం. ఈ బండిలో ఏమన్నా తగలాలన్నా కూడా భయం నాకు మా మేడంతో. ఇంకే అది తగలగాక ఇది తగలగాక అయినా ఉంటుంది మా మేడం. సైలెంట్గా బండి తోలంటుంది, అన్నీ సెట్ చేసి పెట్టుకుంటుంది కరెక్ట్గా. మనం ధైర్యం అనుకో ఆ సెట్టింగ్స్ అన్నీ పోతాయి. అందుకు ఏం తగలగాక ఇంకేంటుంది. ఇక్కడ పెట్టున్నారు లగేజ్ అంతా గిఫ్ట్ ప్యాకింగ్లో. నేను కొనాదా లేదనక మళ్ళీ లేదు అవునాదా సెన్సార్ కానీ కేకులు చాక్లెట్లు, ఇవన్నీ చాక్లెట్లు పిల్లలకి ఇచ్చడానికేమో. ఏమో గిఫ్ట్లు వీళ్ళే ప్యాక్ చేసినారు మేడం వాళ్ళే. ఇదేమో కేకు నేను మధ్యాహ్నం తెచ్చినా కదా పొద్దున, అదే మధ్యాహ్నం. ఈ చాక్లెట్లు, ఈ గిఫ్ట్లు. అమ్మా సర్ర నుంచి పడుతుంది ఇదే. మేడం అయితే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చింది. ఇక్కడికే వస్తారేమో, అంటే ఏం ఫంక్షన్ అయినా కూడా ఇక్కడికే వస్తారేమో. అందరు ఇంటికి వచ్చినట్టున్నారు. ఇదే వాళ్ళ తమ్ముడు ఇల్లు. దగ్గర మెరుస్తుంది లోపల, లైట్లు గిట్లు అన్నీ. ఈ పక్కంతా లైట్లు వేసినారు. ఇది వాళ్ళ తమ్ముడు, అంటే చిన్న మేడం వాళ్ళ తమ్ముడు. ఈ ఇల్లు వచ్చి మా మేడం వాళ్ళ తమ్ముడు. అందరు ఇడికే వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఇంకా మనం జాగారం కార్లు. ఇప్పుడే వచ్చేసినాము. కరెక్ట్గా 1 గంట కల్లా వాళ్ళందరూ వచ్చినారు. 2-3 బండ్లు వచ్చినాయి అక్కడ.
ఇంకా వాళ్ళు వీళ్ళందరూ సలాములు చెప్పుకొని చాక్లెట్లు పంచుకొని ఈద్ ముబారకులు చెప్పుకొని చక్కగా ఇంటికి వచ్చేసినాం. ఎక్కువసేపు మా మేడం అయితే ఎక్కువసేపు అస్సలు ఏడేగానే ఉండదు, భిన్న వచ్చేస్తుంది. అయిపోయి ఇంతటితో మన డ్యూటీలు ఖతం. ఇంకా రేపు నుంచి పొద్దునే డ్యూటీ, పొద్దున్నే స్కూల్ డ్యూటీ ఉన్నట్టు నాకు మేడం డ్యూటీ ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే అయిపోయింది. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.